I'm going to tell you about అగ్రికల్చరల్ డెవలప్మెంట్. అగ్రికల్చరల్ డెవలప్మెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అనమాట. అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ సింప్లీ జస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం ఫస్ట్ టర్మ్‌ని పోస్ట్‌మార్టం చేస్తాం. 2 డిఫరెంట్ వర్డ్స్‌గా దీన్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ది డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే మన దేశ జీడీపీకి మన అగ్రికల్చర్ 17% కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇది సిన్స్ ఇండిపెండెన్స్ డిక్లైన్ అవుతూ వస్తుంది. అంటే 50% నుంచి 17%కి పడిపోయింది. ఇది ఇండిపెండెన్స్ అప్పటి నుంచి ది కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టువర్డ్స్ జీడిపి. కానీ ఇప్పుడు 2022 నుంచి 23 మధ్యలో తీసుకుంటే ఇట్ ఓన్లీ కంట్రిబ్యూట్స్ 17% ఆఫ్ ఇట్. బట్ ది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ డిపెండింగ్ అపాన్ దిస్ అగ్రికల్చర్ is still 70%. 70% of the people are still dependent directly on agriculture అనమాట. సో మన జీడిపి కంట్రిబ్యూషన్లో ఓన్లీ 17%నే కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్. ది 17% తక్కువ అని చెప్పలేము, సిగ్నిఫికెంటే. బట్ కంపేర్డ్ టు ది 50% డ్యూరింగ్ ది ఇండిపెండెన్స్, అప్పటి నుంచి కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ డిక్రీజింగ్ ర్యాపిడ్లీ అనమాట. చాలా దారుణంగా డిక్రీజ్ అవుతుంది. సో ఈ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ది డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ ప్రొసీజర్స్ ఈజ్ వెరీ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనమాట. సో దీన్ని డెవలప్ చేయాలి. అసలు ఫస్ట్ ఎందుకు డెవలప్ చేయాలి? బికాజ్ ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు 17% టు ది జీడిపికి 17% కంట్రిబ్యూట్ చేస్తుందంటే ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు ది ఎకానమీ, కాబట్టి ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 70% ఆఫ్ పీపుల్ ఆర్ డైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ దిస్ అగ్రికల్చర్. 70% డైరెక్ట్గా దీని మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా దీన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు ఈ 70% ఆఫ్ ది పీపుల్ ఓట్స్ కోసం పొలిటీషియన్స్ ఖచ్చితంగా వాళ్ళ జీవన ఉపాధిని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది ఈ 70% పీపుల్ ఓట్ కోసం. అండ్ దెన్ 17% ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్గా దీని మీద ఖచ్చితంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. నెక్స్ట్, సో జస్ట్ వీళ్ళకి మాత్రమేనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది? నాట్ ఓన్లీ ఫర్ దెమ్. సో దే ప్రొవైడ్ రా మెటీరియల్స్ టు ఇండస్ట్రీస్ అనమాట. రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తుంది ఇండస్ట్రీస్కి. సో ఇండస్ట్రీస్కి రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ క్రిటికల్ ఫర్ ఇండస్ట్రీస్ యాజ్ వెల్. ఇండస్ట్రీస్ కూడా మనకి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి దానికి కావాల్సిన రా మెటీరియల్స్ని మనం సప్లై చేయకుంటే ఆ ఇండస్ట్రీస్ ఎకానమీ పడిపోతుంది కాబట్టి దానికి గ్రోత్ పడిపోతుంది కాబట్టి దేర్ బై డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ది ఎకానమీ. సో అందుకని ఈ రా మెటీరియల్స్ని కూడా మనకి అగ్రికల్చర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ ఉండడం వల్ల ది డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ ఆఫ్ హైయెస్ట్ ప్రయారిటీ. దీనికి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్స్ ఏ స్కీమ్స్ రిలీజ్ చేసినా సరే అగ్రికల్చర్కి ఫస్ట్ పెద్దపీట వేస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఆర్ మోర్ కాబట్టి. సో ఇది అగ్రికల్చరల్ డెవలప్మెంట్ గురించి, ఎందుకు దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ వై పొలిటీషియన్స్ ఆర్ పొలిటికల్ పార్టీస్ ఫోకసెస్ మచ్ ఆన్ అగ్రికల్చర్. అంటే అగ్రికల్చరల్ స్కీమ్స్ కానీ వాటి గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తారు, దాన్ని డెవలప్ చేయడానికి ఎందుకు ఎక్కువ ట్రై చేస్తారు. అండ్ దెన్ దాని గురించి మాట్లాడుకుంటే మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఒకటి ఎకానమీ అయితే ఇంకోటి ఓట్ షేర్ అవుతుంది. నెక్స్ట్ ఇండైరెక్ట్ డిపెండెన్సీ ఆఫ్ దిస్ ఫర్ ఇండస్ట్రీస్. సారీ, డైరెక్ట్ డిపెండెన్సీ ఉంటుంది ఇండస్ట్రీస్కి, బట్ ఇండైరెక్ట్ డిపెండెన్సీ ఫర్ ఎకానమీ అనమాట. అంటే ఎకానమీకి ఈ డైరెక్ట్ 17% డిపెండ్ అవుతుంటే కంట్రిబ్యూట్ చేస్తుంటే ఇండైరెక్ట్ ఇంకొంత కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో దాని గురించి అగ్రికల్చర్ని డెవలప్ చేయడం మన ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. నెక్స్ట్, సో దీన్ని డెవలప్ చేయాలి, ఓకే. ఎందుకు అంటే ఏ విషయంలో డెవలప్ చేయాలనేది ఫస్ట్ క్వశ్చన్. సో మనం డెవలప్ చేయమన్నాం కదా అని చెప్పి మోర్ ల్యాండ్ని అలోకేట్ చేసేస్తే డెవలప్ అయిపోతుందా? చెప్పలేము. మోర్ ల్యాండ్ ఇవ్వడం వల్ల డెవలప్ అవుతుంది అనేది మనకు కరెక్ట్గా తెలియదు అనమాట. సెకండ్, ఇలా డిఫరెంట్ థింగ్స్ని అంటే ఇంప్రాపర్గా మనం ఏదో డెవలప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్రోర్స్ ఆఫ్ రూపీస్ని వాళ్ళకి అలోకేట్ చేసేసి ఫార్మర్స్కి ఇచ్చేసి సో మీరు చేసేయండి, మీరు క్రాప్ని ప్రొడ్యూస్ చేయండి, ఇట్లాంటివి చెప్పడం కంటే కూడా ఒక డీటెయిల్డ్ అప్రోచ్ అనేది ఉండాలన్నమాట. ఈ ప్రొసీజర్ కంటే కూడా ఒక ప్రాపర్ అప్రోచ్ ఉండాలన్నమాట. దీనిలో కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ ప్రాపర్ అప్రోచ్ ఏంటిది? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎక్కడ
ఆల్రెడీ ఉన్న దగ్గర ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడాలి. సో ప్రాబ్లమ్స్ ఫేసింగ్ బై ఫార్మర్స్. సో ఫార్మర్స్ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? నెక్స్ట్ అసలు పొరపాటు ఎక్కడ జరుగుతుంది? సో వాట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ హియర్ అంటే దేనికని చెప్పి అగ్రికల్చర్ 50% నుంచి మనకి 17%కి ఎకానమీ కంట్రిబ్యూట్ చేయడానికి కారణాలు ఏంటి? సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఇష్యూ అనమాట. ఈ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే సో వీటి మీద గవర్నమెంట్ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయగలిగితే సో అప్పుడు ఏమవుతుందంటే అగ్రికల్చర్ గ్రోత్ పెరుగుతుంది. సో అగ్రికల్చర్ గ్రోత్ పెరిగిందంటే ఆబ్వియస్గా దేర్ బై అది కూడా ఎకానమిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది. అండ్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అగ్రికల్చర్ని మనం డెవలప్ చేయాలి. ఏ రకంగా డెవలప్ చేయాలి? సో ప్రాబ్లమ్స్ ఫార్మర్స్ ఆర్ ఫేసింగ్, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మీద గవర్నమెంట్ ప్రాపర్గా స్ట్రాటజికల్గా ఇన్వెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మనం అగ్రికల్చర్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయొచ్చు, దేర్ బై ఎకానమీని ఇంప్రూవ్ చేయొచ్చు, దేర్ బై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ దీస్ పీపుల్ కుడ్ బి ఇంప్రూవ్డ్. సో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది? సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రాసెసింగ్. సో ప్రాసెసింగ్ అంటే పోస్ట్ హార్వెస్ట్ నుంచి సో దానికి ప్రోడక్ట్కి ఒక వాల్యూ వచ్చే వరకు ఆ మధ్యలో జరిగే తతంగాన్ని ప్రాసెసింగ్ అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఫార్మర్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ వస్తాయి ఫార్మర్స్కి. సో సీజన్స్ ప్రాపర్గా లేకపోవడం, సో వాళ్ళు ప్లాన్ చేసే సీజన్స్లోనే ఇర్రెగ్యులర్ వెదర్ ఉండడం. సో వీటి వల్ల ఏంటంటే డ్యూరింగ్ ప్రొడక్షన్ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు. మెనీ ఇష్యూస్ని ఫేస్ చేస్తారనమాట డ్యూరింగ్ ప్రొడక్షన్. సో స్టిల్ ఇదంతా జరిగినా కూడా ఆఫ్టర్ ఆల్ ఆఫ్ ద టాయిల్, ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్ తర్వాత కూడా వాళ్ళు ఫైనల్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇక్కడ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. సో వాళ్ళు విత్తనాలు నాటిన కాంచి ఇనీషియల్ ప్రొసీజర్ కానించి అప్ అంటిల్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు కూడా చాలా హార్డ్షిప్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ హార్డ్షిప్స్లో మనం సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఫినాన్స్ తీసుకుంటారు. సో ఫినాన్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తెచ్చుకుంటారు కాబట్టి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి సో డెట్ పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇర్రెగ్యులర్ సీజన్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో సీజన్స్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇబ్బంది కలుగుతుంది. సో వాళ్ళు మొత్తం కోతకు వచ్చే టైంకి ఫుల్ వర్షాలు కురిసినాయి అనుకుని మొత్తం మునిగిపోయి పంట పాడైపోవడం ఇలాంటివి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ డ్యూరింగ్ హార్డ్షిప్స్ అనమాట. అంటే ప్రొడక్ట్ ఇంకా డెవలప్ కాకముందు జరిగేవి. వీటిలో ఇన్వెస్ట్ చేయాలి. సో దీనికి కూడా స్ట్రాటజిక్గా గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయడం వలన దీన్ని కూడా కొంత తట్టుకునే శక్తి వస్తుంది. లైక్ వాట్ ఇన్సూరెన్స్లు ఇవ్వడం, క్రాప్ ఇన్సూరెన్స్లు ఇవ్వడం ఇట్లాంటివి. సో మనకి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, సో ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు కొన్ని మెయింటైన్ చేయడం, సో ఇన్సూరెన్సెస్ ఇవ్వడం వల్ల ఈ టైంలో కొంత ఆదుకోగలుగుతారు డిజాస్టర్స్ టైంలో. బట్ ఈ హార్డ్షిప్స్ అన్నీ దాటుకుని ప్రోడక్ట్ ఫినిష్ అయిన తర్వాత అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మన దగ్గర. సో పోస్ట్ హార్వెస్ట్ నుంచి ఈ వాల్యూడ్ ప్రోడక్ట్గా మారే మధ్యలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వీటికంటే హార్డ్షిప్స్, ఇక్కడ మనం మాట్లాడుకున్న హార్డ్షిప్స్ డ్యూరింగ్ ప్రొడ్యూస్ కంటే కూడా ఎక్కువ హార్డ్షిప్స్ని ఇక్కడ ఫేస్ చేస్తారు. సో డ్యూరింగ్ ప్రొడ్యూస్ జరుగుతున్నటువంటి హార్డ్షిప్స్ కంటే కూడా వీటిని కూడా మనం తప్పించవచ్చు. బట్ వీటికంటే ఎక్కువ మనకి లాస్ జరుగుతుంది పోస్ట్ హార్వెస్ట్ తర్వాత
అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ ప్రాసెసింగ్ మనకి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇష్యూస్ ఏంటో కూడా చెప్తాను. సో ప్రాసెసింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఇండియాలో మనం ప్రొడ్యూస్ చేసిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఓన్లీ 6 to 7% has been processed. ఓన్లీ 6 to 7% మాత్రమే ప్రాసెసింగ్ జరుగుతుంది. అంటే మన ఫైనల్ ప్రోడక్ట్ నుంచి దానికి ఒక వాల్యూ క్రియేట్ చేయడానికి ఈ మధ్యలో ఓన్లీ 6 to 7% ఆఫ్ ది ప్రొడ్యూస్ హెస్ బిన్ ప్రాసెస్డ్ అనమాట. సో ఓన్లీ 6 to 7% మాత్రమే ప్రాసెస్ అవుతుంది కాబట్టి లాట్ హ్యాస్ బిన్ వేస్టెడ్. ఒక స్టడీ ప్రకారం ఇండియాలో 92,000 crores ఆఫ్ ఇట్ ఈస్ బీయింగ్ వేస్టెడ్. మనం ప్రొడ్యూస్ చేసింది వేస్ట్ అయిపోతుంది. 92,000 crores ఆఫ్ రూపీస్ హెస్ బీన్ వేస్టెడ్. అంటే ఆ ప్రొడ్యూస్ని మనం ప్రాపర్గా ప్రాసెస్ చేసి ఐదర్ ఎక్స్పోర్ట్ చేయడం కానీ లేదా కన్జ్యూమ్ చేయడం కానీ డైరెక్ట్ కన్జ్యూమర్ దగ్గరికి ఇవ్వడం కానీ చేస్తే ఈ 92,000 crores అనేది ఇట్ విల్ బీ రిఫ్లెక్టెడ్ టు ఇండియాస్ ఎకానమీలో రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఈ 92,000 crores వేస్ట్ అవ్వడం వలన అండ్ ఓన్లీ 6 to 7% మాత్రమే ప్రాసెస్ అవ్వడం వలన సో మనకి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో మనం కంపేర్ చేసుకుంటే మన పొరుగు దేశాలతో కానీ ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలతో కానీ బ్రెజిల్లో 70% ఆఫ్ ఇట్ హెస్ బీయింగ్ ప్రాసెస్డ్. 70% ప్రాసెస్ అవుతుంది వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దానిలో. అండ్ దెన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇట్ ఈస్ అరౌండ్ 65%. సో చూడండి ఎంత ఎఫిషియెంట్గా ఉందో వాళ్ళ సిస్టమ్స్. 70% ఇన్ బ్రెజిల్లో ప్రాసెస్ అవుతుంటే 65% ఇన్ యునైటెడ్ స్టేట్స్ ప్రాసెస్ అవుతుంది. అండ్ ఇన్ చైనా వేర్ ది పాపులేషన్ ఈజ్ మోర్ కంపేర్డ్ టు అస్ ఇట్ ఈస్ అరౌండ్ 23%. 23% కూడా ఏం తక్కువ కాదు. బట్ కంపేర్ టు అట్ 6 to 7% ఇట్ ఈస్ అబౌట్ 4 times అనమాట. చైనాలో కూడా 4 times మనకంటే ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది వాళ్ళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళ ప్రాసెసింగ్ స్ట్రక్చర్ కానీ. సో మనకు వస్తున్న మేజర్ ఇష్యూ ఏంటంటే 6 to 7% ఆఫ్ ఇట్ ఆర్ ప్రొడ్యూస్ హెస్ బీన్ ప్రాసెస్డ్ అనమాట. సో వేస్టేజ్ ఎక్కువ ఉంది. 92,000 కోట్లు వేస్ట్ అవడం అనేది నార్మల్ విషయం ఏం కాదు. సో మన ఎకానమీని ఈ రకంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మీద మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే దెన్ వీ కెన్ ఇంప్రూవ్ డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయిపోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెసింగ్ ప్రాపర్గా చేయడం వలన సో ప్రాసెసింగ్ ప్రాపర్గా చేయాలి అంటే మనకి మన ఇండియాలోనే డైరీ ఉంది. డైరీ సెక్టర్ మనం కంపేర్ చేసుకుంటే డైరీ సెక్టార్లో వేస్టేజ్ ఓన్లీ 1% వేస్టేజ్ ఉంది. సో డైరీ సెక్టార్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఈ 1% వేస్టేజ్కి ఎట్లా కన్ఫైన్ చేశారు వాళ్ళ ప్రొక్యూర్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ ఇండియా అనేది 1.8 crore లీటర్స్ మిల్క్ని ప్రొక్యూర్ చేస్తుంది. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు 36 lakhs of farmers and the wastage is only 1%. ఈ వేస్టేజ్ ఓన్లీ 1% ఉండడం వలన ఈ 1.8 crore లీటర్స్ ఆఫ్ మిల్క్ని ప్రొక్యూర్ చేసినా సరే దాన్ని మనకి డైరెక్ట్గా ఇండియన్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ 1.8 crore లీటర్స్ మిల్క్ని కూడా వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ చేసి కర్డ్గా తయారు చేస్తారు, గీగా తయారు చేస్తారు అండ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్గా తయారు చేసి వాటిని సేల్ చేస్తారు. సో ఆఫ్టర్ బీయింగ్ ప్రాసెస్డ్ ఇట్ విల్ హ్యావ్ సమ్ వాల్యూ. ఇఫ్ దెర్ ఈజ్ వాల్యూ then it is obviously contributing to our economy, thereby less wastage contributes to economy more. లీస్ట్ వేస్టేజ్ ఉంటే మనకి ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ డైరీ సెక్టార్ నుంచి మనం ఏం విషయం నేర్చుకోవాలి అంటే ఈ వేస్టేజ్ని ఎలా తగ్గిస్తున్నారు వాళ్ళు, మనం ఏ స్టెప్స్ తీసుకుంటే తగ్గించగలం, ఇలాంటి విషయాల మీద మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చూస్తే మనకి అగ్రికల్చర్ అనేది డెవలప్ అవుతుంది.
సో మనం దేని మీద ఈ 17% కంట్రిబ్యూషన్ అనేది ఇట్ మైట్ గో టు 20% ఆర్ ఈవెన్ మోర్ ఇఫ్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్. ఈ వేస్టేజ్ని తగ్గించడం వల్ల ఆన్ అన్ యావరేజ్ 18% ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఈజ్ బీయింగ్ వేస్టేజ్. అది వేస్ట్ అయిపోతుంది. అది వేస్ట్ అవ్వడం అంటే చెప్పాను కదా, 92,000 crores of rupees ఈజ్ కంట్రిబ్యూటింగ్ టు అగ్రి వేస్టేజ్. సో దీన్ని మనం తగ్గించుకోవాలి. సో డైరీ మార్కెట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఉంటాయి. అండ్ దేర్ స్ట్రక్చర్, ఏ స్ట్రక్చర్లో వాళ్ళు ఫాలో అవుతున్నారు వేస్టేజ్ని తగ్గించడానికి, అండ్ ఏమేమి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నారు. మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకుంటే యూనియన్స్ ఉంటాయి డైరీలో, అండ్ ఫార్మర్స్ ఓన్లీ సెల్ దేర్ మిల్క్ టు దీస్ యూనియన్స్. ఈ యూనియన్స్ నుంచి డైరెక్ట్గా ఆ యూనిట్కి వెళ్ళిపోతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి. ఈ యూనిట్ నుంచి ప్రోడక్ట్ అనేది డైరెక్ట్ షాప్స్కి వెళ్ళిపోతుంది, ఆ షాప్స్ నుంచి డైరెక్ట్ కన్జ్యూమర్స్కి వెళ్ళిపోతుంది. ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంది. ఈ ఫార్మర్స్ ఖచ్చితంగా ఈ యూనియన్స్కి మాత్రమే ఇస్తారు. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిందంతా ఆ యూనియన్స్ నుంచి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళడం, ఆ యూనిట్స్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ షాప్స్కి వెళ్ళడం, షాప్స్ నుంచి కన్జ్యూమర్స్కి వెళ్ళడం. ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చర్ వల్ల దే హ్యావ్ కన్ఫైన్డ్ వేస్టేజ్ టు 1%. సో ఈ 1% వేస్టేజ్ కన్ఫైన్ చేయడానికి దే హ్యావ్ దిస్ ప్రాపర్ స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్ మన ఈ అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఉంది కదా, ఈ ప్రాసెసింగ్లోని వేస్టేజ్, ఆ 18% వేస్టేజ్ని కన్ఫైన్ చేయడానికి కానీ, లేకపోతే మనం ఏం చేయగలం, అగ్రో ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయగలం. అగ్రో ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ఇండియా కొన్ని స్టెప్స్ తీసుకుందనమాట. అందులో ఒకటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇనిషియేటివ్. సో ఇది చాలా మేజర్ స్టెప్ అనమాట, కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇనిషియేటివ్. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇనిషియేటివ్ ఏం చేస్తుందంటే ఇట్ లెట్స్ కార్పొరేట్స్ టు టై అప్ విత్ ఫార్మర్స్. కార్పొరేట్స్ని ఫార్మర్స్తో టైఅప్ చేసి హెల్ప్స్ ఇన్ గెటింగ్ maximum yield and market in a better way. సో కార్పొరేట్స్ ఫార్మర్స్తో టైఅప్ అవడం వలన వచ్చే ఉపయోగాలు ఏంటి? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. అంటే కార్పొరేట్స్ ఫార్మర్స్తో టైఅప్ అయ్యి ఒక ఎక్కువ ఈల్డ్ని ప్రొడ్యూస్ చేసుకునేట్టు అండ్ మార్కెటింగ్ కూడా ప్రాపర్గా జరిగేట్టు చేయడానికి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే, కార్పొరేట్స్ ఏం చేస్తారు అంటే, సో ఇన్ జనరల్ మనకి ట్రెడిషనల్ ఫార్మర్స్ ఏం చేస్తారు ఫస్ట్ తెలుసుకుందాం. ట్రెడిషనల్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకు వచ్చిన ప్రాక్టీసెస్లో దే కల్టివేట్ ల్యాండ్ in their traditional practices. సో వాళ్ళ ప్రాక్టీసెస్లో వాళ్ళు కల్టివేట్ చేస్తారు. లెస్ ఇంక్లైన్డ్ టు మోడర్న్ టెక్నాలజీకి లెస్ ఇంక్లైన్డ్ అయి ఉంటారు. వాళ్ళ ట్రెడిషనల్ మెథడ్స్నే ఫాలో అవుతారు. ఇంప్రాపర్ knowledge on crop rotation and
ట్రయింగ్ డిఫరెంట్ క్రాప్స్ వేయడానికి వాళ్ళ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు, అండ్ క్రాప్ రొటేషన్ టెక్నిక్స్ కూడా వాళ్ళకి ప్రాపర్గా తెలియవు అనమాట. సో ఇంకా చాలా చాలా ఉంటాయన్నమాట. ట్రెడిషనల్ ఫార్మర్స్ చేసే మిస్టేక్స్ చాలా ఉంటాయి. వాళ్ళు ఇంప్రాపర్ సాయిల్ టెస్టింగ్ అండ్ నో నాలెడ్జ్ ఆర్ ఇంప్రాపర్ నాలెడ్జ్ ఓవర్ వెదర్ ఫోర్కాస్టింగ్. సో ఇలాంటి వాటి వల్ల ట్రెడిషనల్ ఫార్మర్స్ చాలా ఇబ్బందులకు గురవుతారు. సో వీటన్నిటిని మనం కార్పొరేట్ సాయంతో, దీస్ కార్పొరేట్స్ హూ ఆర్ కార్పొరేట్స్, దే అడాప్ట్ టు మోడర్న్ టెక్నిక్స్ అండ్ వైడ్ టెక్నాలజీస్. వీటి మీద వీళ్ళకి అవగాహన ఉంటుంది. దే హ్యావ్ యాక్సెస్ టు డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ రిసోర్సెస్. ఇవన్నిటి వల్ల వీళ్ళు ఏం చేయగలుగుతారంటే, వీళ్ళలో ఉన్న ఫ్లాస్ మొత్తాన్ని ట్రెడిషనల్ ఫార్మర్స్ ఫాలో అయ్యే ఫార్మింగ్ ప్రాక్టీసెస్లో ఉన్న ఫ్లాస్ మొత్తాన్ని వీళ్ళు ఓవర్కమ్ చేయగలుగుతారు. సో మోడర్న్ టెక్నిక్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రెడిషనల్ ప్రాక్టీసెస్లో వీళ్ళు చేస్తారు కాబట్టి వీటిలో వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని మోడర్న్ టెక్నిక్స్ని ఇండ్యూస్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, మోడర్న్ టెక్నాలజీ యూసేజ్ వీళ్ళకి ప్రాపర్గా రాకపోవడంతో ఈ కార్పొరేట్స్ వల్ల ఈ మోడర్న్ టెక్నాలజీకి వీళ్ళు లెస్ ఇంక్లైన్ అయినా వీళ్ళకి టెక్నాలజీ మీద కంప్లీట్ అవగాహన ఉండడంతో వీళ్ళకి టెక్నాలజికల్గా కూడా వాళ్ళు సపోర్ట్ ఇవ్వగలుగుతారు. నెక్స్ట్, రిసోర్సెస్ కూడా వీళ్ళ దగ్గర చాలా ప్రాపర్ రిసోర్సెస్ ఉంటాయి, లైక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ. సో ప్రొడ్యూస్ అయిపోయింది, ప్రోడక్ట్ అయిపోయింది. సో ఇన్ జనరల్ వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫార్మర్స్ దీనికి ప్రాపర్ మార్కెట్ని వెతుక్కోలేరు వాళ్ళు. సో దీన్ని ఎక్కడ మార్కెట్ చేయాలనేది వీళ్ళకి ఐడియా ఉండదు. బట్ ఈ కార్పొరేట్స్ అనేవాళ్ళు దే థింక్ డిఫరెంట్లీ కాబట్టి దే థింక్ డిఫరెంట్లీ అండ్ ఇన్ ఏ మోర్ డైవర్సిఫైడ్ మేనర్. సో వీళ్ళకి లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట, ఫార్మర్స్కి లిమిటెడ్గా ఉంటాయి సో మార్కెటింగ్ ప్లేసెస్. బట్ కార్పొరేట్స్కి చాలా ఎక్కువ మార్కెటింగ్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి బెటర్ మార్కెట్ని క్రియేట్ చేయగలుగుతారు. సో వీళ్ళు క్రియేట్ చేసే బెటర్ మార్కెట్లో ఫార్మర్స్ ప్రొడక్ట్స్ మార్కెట్ అయితే దానికి హై వాల్యూ వస్తుంది. సో అండ్ దెన్ ప్రాపర్ సాయిల్ టెస్టింగ్ ఎక్విప్మెంట్, అది టెక్నిక్స్ అండ్ టెక్నాలజీస్ కిందకి వస్తుంది. వెదర్ ఫోర్కాస్టింగ్ కూడా టెక్నాలజీస్ వాడి వాళ్ళు ప్రాపర్ వెదర్ ఫోర్కాస్టింగ్ చేస్తారు. సో ఫార్మర్స్ నార్మల్గా ప్రొడ్యూస్ చేసే దానికంటే హై ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ దెన్ ఈ హై ప్రొడ్యూస్కి హై వాల్యూ వస్తుంది. ఈ హై వాల్యూని వీళ్ళు ప్రాపర్గా మార్కెట్ చేసి అండ్ ఇట్ కంట్రిబ్యూట్స్ మచ్ బెటర్ టు ఎకానమీ. సో ఓకే, ఎట్లా చేయొచ్చు, అసలు ఆ ఇనిషియేటివ్ ఏంటిది? ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇనిషియేటివ్. సో దాని గురించి మాట్లాడదాం. సో దానివల్ల ఉపయోగం ఏంటో మనం చూసాం. అసలు అది కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇనిషియేటివ్ ఏ రకంగా ఉపయోగపడుతుంది? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఒకవేళ ఇది లేదు అనుకుందాం, ఇది లేకపోతే ఏం జరుగుతుంది? ఒక నార్మల్ కార్పొరేట్ పోతాడు, ఒక డిఫరెంట్ ఫార్మర్స్ని అప్రోచ్ అవుతాడు ఇన్ ఏ ప్యూర్ బిజినెస్ వే. ఈ అప్రోచెస్ టు డిఫరెంట్ ఫార్మర్స్
అండ్ ఈ ఫార్మర్స్ ఈల్డ్ని ప్రొడ్యూస్ చేపిస్తాడు, ఆ ఈల్డ్ని ఈయన పర్చేస్ చేస్తాడు, ఈయన దాన్ని సేల్ చేసుకుంటాడు అండ్ హీ ఎర్న్స్ మనీ. సో ఇది జనరల్ ప్రొసీజర్. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని లాంచ్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, ఇది ఎట్లా ఉపయోగపడుతుంది? కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇనిషియేటివ్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. స్కీమ్స్ టు కార్పొరేట్స్ అండ్ ఫార్మర్స్. సో మీరిద్దరు ఇట్లా కలిసి పనిచేయడం వల్ల మీకు కొన్ని స్కీమ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పింది. సో ఫస్ట్ ఏంటిదంటే, నబార్డ్ ప్రకారం ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది టు కార్పొరేట్స్ అండ్ ఫార్మర్స్. ఈ నేషనల్ బ్యాంక్ ద్వారా ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. ఇంకోటి ఏంటిదంటే, పరంపరగత కృషి వికాస్ యోజన. ఈ పరంపరగత కృషి వికాస్ యోజన కింద ఆర్గానిక్ ఫార్మింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, దానికి తగ్గ సాయిల్ టెస్టింగ్, ఈ టెక్నాలజికల్గా ఏమేమి కావాలో వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది ఈ పరంపరగత కృషి వికాస్ యోజన ద్వారా. నెక్స్ట్, ప్రధాన్ మంత్రి గ్రామ సించాయి యోజన. దీనికి సింపుల్ స్లోగన్ హర్ ఖేతీ కో పానీ. అంటే ఇట్ మోర్ డీల్స్ విత్ ఇరిగేషన్ అన్నమాట. ఇరిగేషనల్ సపోర్ట్ ఇస్తుంది. సో ప్రధాన్ మంత్రి గ్రామ్ సించాయి యోజన అనేది ఇరిగేషన్ సపోర్ట్ టు ఫార్మర్స్. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు ప్రధాన్ మంత్రి ఫిసల్ బీమా యోజన. సో టు ఫైనాన్స్ ఇన్షూర్. సో మనకి నబార్డ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది, ఇట్స్ నేషనల్ బ్యాంక్. ఫినాన్షియల్ సపోర్ట్ టు కార్పొరేట్స్ ఇస్తుంది. పరంపరగత కృషి వికాస్ యోజన, కృషి మీన్స్ అగ్రికల్చర్ ఇన్ హిందీ అండ్ వికాస్ మీన్స్ we all know development. To develop agriculture, Paramparagata Krishi Vikas Yojana is there. They'll help in improving organic farming techniques. And then Pradhan Mantri Gram Sinchai Yojana, Sinchai, it deals with irrigational support to farmers. And then Pradhan Mantri Fisal Bhima Yojana. Bhima, we are all aware of Bhima. Bhima means insurance. Pradhan Mantri Fisal Bhima Yojana. So in contract farming initiatives, by these contract farming initiatives, corporates and farmers will merge to produce high yield and better market. So this is contract farming initiative. Between whom contract has been made? Between corporates and farmers, a contract has been made to farm, and these corporates are going to give financial, technical and technological aid to farmers in order to get high yield and they produce better market. That's it. దానికి తగ్గ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయంటే, నబార్డ్ ఏమో ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది, పరంపరగతి కృషి వికాస్ యోజననేమో
సాయిల్ టెస్టింగ్ ఇలాంటి టెక్నాలజికల్గా సపోర్ట్ ఇస్తుంది. అండ్ దే హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ టెక్నిక్స్ అండ్ అగ్రోకెమికల్స్ని యూసేజ్ని వ్యతిరేకిస్తుంది ఇది. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి గ్రామ సించాయి యోజన అంటే ఇట్ గివ్స్ ఇరిగేషనల్ సపోర్ట్ టు ఫార్మర్స్. అండ్ then ప్రధాన్ మంత్రి ఫిసల్ బీమా యోజన గివ్స్ ఇన్సూరెన్స్ టు farmers. That's it for today, guys. Thank you.